ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారు? హిందూ మత గ్రంథాల ప్రకారం చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి. ఛత్రపతి శివాజీ స్వర్గానికే వెళ్ళాను అనుకుంటాం. ఎట్లాగా? హిందువులందరినీ కాపాడాడు. మత ప్రచారం చేస్తున్నటువంటి ఆ రోజున ముస్లిం సోదరులు రాజులు ఉన్నారు కదా, నరుకుతా సమరిస్తా వస్తూ ఉంటే మొహమ్మద్ గజ్నీ లాంటి చేతిలో నుంచి కాపాడాడు కాబట్టి హిందువులందరూ పాపం ఆయన స్వర్గానికే వెళ్ళారు అని అనుకుంటున్నారు. చాతుర్వర్ణ వ్యవస్థని, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ధర్మాలని పాటించినటువంటి వాడు ఎవరైనా సరే నరకానికి పోతాడని చెప్పి గ్రంథాల్లో రాసింది. చాతుర్వర్ణ ధర్మం అంటే ఛత్రపతి శివాజీ ఎవరు? ఛత్రపతి శివాజీ ఎవరు? శూద్రుడు. శూద్రుడు రాజ్య పరిపాలన చేయకూడదు. శూద్రుడు రాజ్య పరిపాలన చేసేటువంటి శూద్రుల్ని నేను చెప్తున్నా, ఇప్పుడు చూపిస్తా రెఫరెన్స్ కూడా. భాగవతంలో ఏమని రాసిందంటే, రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని నేను కల్కి రూపంలో వచ్చి వాళ్ళందరినీ సంహరిస్తానని కృష్ణుడు చెప్పినటువంటి మాట ఉంది. కృష్ణుడు సంహరిస్తాడు రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని. మీ నమ్మకాన్ని చెప్తున్నాం మేము. మీరు అన్నారు కదా ఏడబోతాడు ఛత్రపతి శివాజీ క్రిస్టియన్ ప్రకారం అన్నారు. క్రిస్టియన్ ప్రకారం కాదు, హిందూ మత ప్రకారం ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్తాడు? నేను మీ గ్రంథాల ఆధారంగా నిరూపిస్తాను. ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి పోవడం నిరూపిస్తాను. నేను నిజంగా చెప్తున్నా, రాసింది నిజంగా నేను చెప్తున్నా ఖచ్చితంగా. అట్లా కాదు, సమరించేటోడేమో మిమ్మల్ని. ఎవరు? ఛత్రపతి శివాజీ కాదు, కృష్ణుడు కల్కి రూపంలో వచ్చి ఏ శూద్రులు అయితే రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు ఆ టయానికి మొత్తాన్ని చంపేస్తున్నాడు. ఇంకొకటి, హిందూ మత గ్రంథాల ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించినటువంటి వాడు అంటే శూద్రుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాలకు మాత్రం సేవ చేయాలి. అంతే తప్ప అతను రాజ్య పరిపాలన చేయకూడదు. ఈ 3 వర్ణాలు పై వర్ణాలు చేసినటువంటి పనులు అతను చేయకూడదు. కేవలం వీళ్ళకి సేవ చేయడానికే దేవుడు వీళ్ళు సృష్టించాడు, బ్రహ్మలను సృష్టించాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉండి కావాలన్న రెఫరెన్స్లను నేను చదివి వినిపిస్తాను మీకు. అట్లాగా దాని ప్రకారం హిందూ మత గ్రంథాల ప్రకారం ఛత్రపతి శివాజీ స్వర్గానికి పోడు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించలేదు కదా. పాటించలేదు అని అంటే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి పోతారని రాసింది మీ గ్రంథాల్లో.